మోదీ 3.0 ప్రభుత్వం ప్రమాణ స్వీకారోత్సవానికి సిద్ధమైంది. సాయంత్రం మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రధానితో పాటు కొందరు కీలక మంత్రులు మాత్రం ప్రమాణం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానితో పాటు కొందరు కీలక మంత్రులు ప్రమాణం ఉన్నట్లు తెలుస్తోంది. कैबिनेट लिस्ट लो राजनाथ सिंह, नितिन गडकरी, शिवराज सिंह चौहान, प्रहलाद जोशी, ज्योतिरादित्य सिंधिया, अर्जुन राम मेघवाल, पीसी मोहन, पीयूष गोयल, जितेंद्र सिंह, किरण रिजिजू, अश्विनी वैष्णव, मनसुख मांडविया, इंद्रजीत सिंह राव పేర్లు ఉన్నాయి. ఇటు అనురాగ్ ఠాకూర్, అమిత్ షా, నిర్మలా సీతారామన్, హర్దీప్ సింగ్ పూరి, అన్నామలై, సర్బానంద సోనోవాల్, చిరాగ్ పాస్వాన్, జితన్ రామ్ మాంఝీ, అనుప్రియ పాటిల్, జయంత్ చౌదరి, హెచ్డి కుమారస్వామి, రామ్దాస్ అతవలే, లాలన్ సింగ్, ప్రఫుల్ పాటిల్, ప్రతాప్ రావ్ జాదవ్ కేబినెట్ లో చోటు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇక తెలంగాణ నుంచి ఇద్దరికి కేబినెట్ పదవులు దక్కాయి. పార్టీలో సీనియర్ లీడర్లైన కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు చోటు దక్కినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్ రెండోసారి విజయం సాధించారు. ఇక ఏపీ నుంచి టీడీపీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్లకు కేబినెట్ లో చోటు దక్కింది. వీరితో పాటుగా నర్సాపురం ఎంపీ శ్రీనివాస్ వర్మకు ఛాన్స్ దక్కింది. మోదీ 3.0 కేబినెట్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మదార్ అందిస్తారు. మదార్, కేంద్ర కేబినెట్ లో తెలంగాణ నుంచి ఎవరెవరికి ఛాన్స్ దక్కింది? శ్రవంతి, తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తంగా 5గురికి ఈసారి కేంద్ర కేబినెట్లో బెర్తులు కన్ఫర్మ్ అయ్యాయి. తెలంగాణ నుంచి బండి సంజయ్ అలాగే కిషన్ రెడ్డి ఇద్దరికి కూడా బెర్త్ కన్ఫర్మ్ అయింది. కిషన్ రెడ్డి ఇప్పటికే ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నారు. 3 పోర్ట్ఫోలియోలు ఆయన దగ్గర ఉన్నాయి. టూరిజం, కల్చరల్ అలాగే నార్త్ ఈస్ట్ స్టేట్స్కి సంబంధించిన డెవలప్మెంట్కి సంబంధించినటువంటి మినిస్ట్రీ కూడా ప్రస్తుతం కిషన్ రెడ్డి చూస్తున్నారు. గతంలో కేంద్ర హోంశాఖకు సంబంధించి సహాయ మంత్రిగా కిషన్ రెడ్డి పనిచేశారు. ఈ అనుభవంతో పాటు ఇప్పుడు నెక్స్ట్ 3.0లో ఆయన కొంత ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశం కనబడుతూ ఉంది. కొంత మెరుగైనటువంటి మిగతా మంచి పోర్ట్ఫోలియోస్ దక్కేటువంటి అవకాశం ఉన్నట్టుగా సమాచారం అంతా ఉంది. ఇంకా బండి సంజయ్కి సంబంధించి ఎంఓఎస్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సహాయ మంత్రిగా ఆయన బాధ్యతలు అప్పగించేటువంటి అవకాశం ఉంది. అయితే అది ఏ పోర్ట్ఫోలియో ఇస్తారనే దానిపైన సాయంత్రం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక క్లారిటీ ఇస్తుంది. శాఖల కేటాయింపులు అనేది ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రధాని మోడీ ఎవరెవరిని ఏ శాఖలు కేటాయించబోతున్నారనే దానిపైన మరొక భేటీని నిర్వహించి వారికి శాఖలు అనేది కూడా కేటాయిస్తూ ఉంటారు. ఇది రెగ్యులర్గా రొటీన్గా జరిగేటువంటి ప్రాసెస్ ఇది. ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 3గురికి కన్ఫర్మ్ అయింది. దాంట్లో 2 టీడీపీ, 1 బీజేపీకి సంబంధించిన నేతకు కేబినెట్ బెర్తులు కన్ఫర్మ్ అయ్యాయి. టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ ఇద్దరికి కన్ఫర్మ్ అయ్యాయి. ఇక బీజేపీ నుంచి నర్సాపురం ఎంపీ శ్రీనివాస్ వర్మకు కన్ఫర్మ్ అయింది. పొత్తుల్లో భాగంగా జనసేనకు కూడా ఆఫర్ చేసినట్టుగా తెలిసింది. పవన్ కళ్యాణ్ని కేంద్ర కేబినెట్లోకి ఆహ్వానించినట్టు తెలిసింది. బట్ ఆయన ఇంకా ఇలాంటి డిసిషన్ తీసుకోపోవడంతో జనసేన లేకుండానే బీజేపీ అలాగే టీడీపీకి సంబంధించినటువంటి నేతలే సరే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ మొత్తం ఎంటైర్ 3.0కి సంబంధించి ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఒక 30 మంది వరకు ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం ఉంది. గతంలో కేంద్ర మంత్రులుగా పనిచేసి సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళలో ఆల్మోస్ట్ అందరినీ కూడా కొనసాగిస్తూ ఉన్నారు. ఒక ఓడిపోయినటువంటి సుమారు 17 మందికి పైగా 19 మంది ఎంపీలు కేంద్ర మంత్రులు ఓడిపోయారు. ప్రస్తుత క్యాబినెట్లో మోడీకి సంబంధించినటువంటి క్యాబినెట్లో ఉన్నటువంటి 19 మంది కేంద్ర మంత్రులు ఓడిపోయారు. కాబట్టి వారిలో కొంతమందిని కొనసాగించేటువంటి అవకాశం ఉంది. మిగతా వారిని రీప్లేస్ చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఎవరెవరికి బెర్తులు కన్ఫర్మ్ చేయబోతున్నారు ఏంటి అనే దానిపైన మరి కాసేపట్లోనే పూర్తిస్థాయి క్లారిటీ అనేది కూడా రాబోతోంది. ప్రస్తుతం ప్రధాని నివాసంలో విందు కార్యక్రమం జరుగుతోంది. ఆ కార్యక్రమానికి ఎవరెవరికైతే ఆహ్వానాలు వెళ్ళాయో వారందరూ కూడా సాయంత్రం కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం అనేది కూడా చేయబోతున్నారు. ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం మేరకు రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, జ్యోతిరాదిత్య సింధియా, శివరాజ్ సింగ్ చౌహాన్, కిషన్ రెడ్డి, బండి సంజయ్, అనురాగ్ సింగ్ ఠాకూర్, కిరణ్ రిజిజు, అశ్విని వైష్ణవ్, ప్రహ్లాద్ జోషి, మన్సుఖ్ మాండవియా, రావ్ ఇంద్రజిత్ అలాగే రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, జేడీఎస్ నుంచి కుమారస్వామి, జేడీయూ నుంచి లాలన్ సింగ్, సహాయక మంత్రిగా రామ్నాథ్ ఠాకూర్లకు నియమించినట్టుగా తెలుస్తోంది. ఇక జితన్ రామ్ మాంఝీ, జయంత్ చౌదరి, ప్రతాప్ రావ్ జాదవ్ ఈయన శివసేనకు సంబంధించిన షిండే వర్గానికి సంబంధించిన నేత. ఎన్సీపీకి సంబంధించి అజిత్ వర్గం నుంచి ప్రఫుల్ పటేల్కు ఈసారి బెర్త్ అనేది కూడా కన్ఫర్మ్ అయింది. అప్నాదల్ నుంచి అనుప్రియ పాటిల్, గతంలో ఆమె
కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఇప్పుడు మరోసారి ఆమెకు ఎక్స్టెన్షన్ ఇచ్చారు. ఇక ఆర్పీఐ నుంచి రామ్దాస్ అథవాలే ఇక అన్నమలయ్యతో పాటు మరికొంతమందికి కూడా ఈసారి ఛాన్సెస్ ఉండేట్టుగా నిర్మలా సీతారామన్, అన్నమలయ్య వంటి నేతలకు కూడా కేంద్ర క్యాబినెట్లోకి తీసుకోబోతున్నట్టుగా సమాచారం అంతా ఉంది. ముఖ్యంగా సౌత్కు సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల నుంచి మొత్తం 5 బెర్తులు అనేది కూడా కన్ఫర్మ్ అయింది. తమిళనాడు నుంచి అన్నమలయ్య, గతంలో నిర్మలా సీతారామన్ కూడా అక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించారు. బట్ ఈసారి ఆమెకు కూడా కేంద్ర మంత్రిగా పదవి అనేది కూడా దక్కేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తం క్యాబినెట్కి సంబంధించినటువంటి లిస్ట్ అనేది కొద్దిసేపట్లోనే ప్రధాని నివాసంలో జరుగుతున్నటువంటి విందు కార్యక్రమం ముగిసిన తర్వాత అఫీషియల్గా అనౌన్స్మెంట్ అనేది కూడా బీజేపీ నుంచి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి శ్రవంతి.